రాజధాని అమరావతి నిర్మాణ పనులు ఈ నెల 10 తర్వాత నుంచి ప్రారంభమవుతాయని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని విమర్శించారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్యాయం చేస్తుందని, కానీ కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి 47,456 కోట్ల రూపాయలు కేటాయించడం ద్వారా బీసీల అభ్యున్నతికి కట్టుబడి ఉందని చెప్పారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపల్ శాఖలో నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించిందని అన్నారు. ఏప్రిల్ 1 నుంచి మున్సిపాలిటీ నిధులు ఆయా సంస్థలే ఖర్చు చేసేలా బడ్జెట్లో ప్రకటించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. దీంతో సిఎఫ్ఎంఎస్ నుంచి చెల్లించే విధానం రద్దవుతుందని తెలిపారు. బడ్జెట్లో మున్సిపల్ శాఖకు 13,000 కోట్లకు పైగా కేటాయింపులు చేస్తానని, దీనిలో సిఆర్డీఏకు 6,000 కోట్లు కేటాయించారని తెలిపారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్లే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంటు, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసామో వాటిల్లో రెండింటిని నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. బీసీలకి అత్యధిక ప్రయారిటీ ఇస్తూ ఈరోజు 47,456 కోట్లు బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళ కోసం కూడా 5,434 కోట్లు. సో పేదలు నిరుపేదల ప్రభుత్వాన్ని తెలియజేయడానికి ఇంతకంటే వేరే సాక్ష్యం అవసరం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి నేను అల్పసంఖ్యాక అని చెప్పేవాళ్ళు, కానీ ఆయన చేసింది ఏంది? ఏమీ లేదు. మొత్తం ఆర్థిక వ్యవస్థని మొత్తం నాశనం చేసేసి పోయారు. ఈరోజు అమృత్ తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 8,500 కోట్లు మున్సిపాలిటీ దాంట్లో ఇస్తే దాంట్లో ఖర్చు పెట్టాల. ఎందుకు పెట్టలేదంటే మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాల. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు 2019 ఫిబ్రవరిలో 5,350 కోట్లు నేనున్నప్పుడు శాంక్షన్ చేయించాను. దానికి అక్కడి నుంచి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వస్తే మ్యాచింగ్ 30%కి అదే ఆగిపోయింది. 2,800 కోట్లు స్వచ్ఛ భారత్లో ఇస్తే దానికి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే దానికి మ్యాచింగ్ అదే ఆగిపోయింది. దీని అంతటి కారణం ఏంటంటే ఒక ప్లానింగు, ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక గత ప్రభుత్వం చేసింది. అయితే ఎన్నిటిని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఒక్కొక్కటి సరిదిద్దుతూ కేంద్ర ప్రభుత్వంతో ఈరోజు ఉన్న యొక్క అవగాహనతో ఒక్కొక్కటి తీసుకుంటూ వస్తున్నాడు. త్వరలో ఈ రాష్ట్రం ఖచ్చితంగా ప్రజలు ఏదైతే నమ్మకంతో ఎన్డీఏని గెలిపించారో వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తున్నాను.